శ్రీ సత్యసాయి జిల్లాలో టెర్రరిస్టులని ఎన్ఐఏ విచారిస్తోంది. మీరు వింటోంది నిజమే. మన తెలుగు రాష్ట్రాలు టెర్రరిస్టులు ఉన్నారా అంటే మనం పదే చెప్తోంది అదే. స్లీపర్ సెల్స్ ఉన్నారు. మన దేశాన్ని ఏదో రకంగా ఆందోళన గురి చేసి కుట్రలు కుయుక్తులు పన్ని ఇక్కడ రక్తపాతాన్ని చూడాలన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి దుర్మార్గులు దుష్టులు ఈ హౌలగాళ్ళు ఇంకా మన దేశంలోనే ఉన్నారు. వారందరినీ గుర్తుపట్టండి అని పదే ఆర్టీవీ చెప్తోంది. అంతలోనే శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన బయటపడింది. ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలని ఎన్ఐఏ గుర్తించిందట. ధర్మవరం కోటా కాలనీలో నూర్ అనేటువంటి ఓ వ్యక్తి ప్రస్తుతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులతో నూర్ సత్సంబంధాలపైన కూడా ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో దాదాపుగా 20 సిమ్ కార్డులతో పాటుగా కీలక ఆధారాలను కూడా ఎన్ఐఏ స్వాధీనపరుచుకుని తెలుస్తోంది. అయితే ఈ నూర్ మహమ్మద్ ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఎన్ఐఏ నజర్ వేసింది. అయితే ఆ సోషల్ మీడియా అకౌంట్లో తను జాయిన్ అయిపోయి ఆయన యాంటీ ఇండియన్ యాక్టివిటీస్కి లైక్ చేస్తున్నాడట. తన ఒపీనియన్ని షేర్ చేస్తున్నాడట. మొత్తం మీద యాంటీ ఇండియన్కి సంబంధించిన ప్రతి అంశాల్లో కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని పసిగట్టింది ఎన్ఐఏ. అయితే స్థానికంగా ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్నాడు ఈ నూర్. సో ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు.